హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. కంపల్సరీ అంత ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళై ఉంటే మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది వీడియో. ఆ 10 నిమిషాల లోపలనే ఈ వీడియోను కంప్లీట్ చేస్తా. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ప్రస్తుతానికి సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందులో తీసుకురాబోతున్నాం. సో యాప్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. పోలీస్ శాఖలో ఖాళీలు ఎన్ని? పోస్టుల భర్తీకి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? వారం రోజుల్లోపు వివరాలు ఇవ్వండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ, వాటి భర్తీ కోసం తీసుకుంటున్న చర్యలు ఏమిటి, జారీ చేస్తున్న నోటిఫికేషన్ల వివరాలు ఏమిటి తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పెద్ద సంఖ్యలో పోస్టులు మంజూరు అయినప్పటికీ వాటిని సకాలంలో భర్తీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేతినేడి అఖిల్ శ్రీ గురుతేజ హైకోర్టులో ప్రజాయోజన పిల్ దాఖలు చేశారు. దీన్ని నిన్న హైకోర్టు అయితే చూసింది. ఇక్కడ చూడండి. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీస్ శాఖలో ఏళ్ల తరబడి ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా వదిలేయడం చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది న్యాయ సూత్రాలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 41తో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇక స్పష్టమైన రోడ్ మ్యాప్, జాబ్ క్యాలెండర్ రూపొందించి పక్కా షెడ్యూల్ ప్రకారం నియామక ప్రక్రియ అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనానికి విన్నవించారు. ఇక పూర్తి నివేదిక వచ్చాకే స్పెషల్ జీపీ వాదనల అనంతరం మిగిలిన ఖాళీలను సైతం వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ న్యాయవాది మరోసారి కోరారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తాజాగా 7,000కు పైగా పోస్టులు భర్తీ నోటిఫికేషన్ ఇచ్చింది కదా అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఖాళీలు భర్తీ ప్రక్రియపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం తరపు స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ నియామకాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కోర్టుకు వివరించారు. పోలీస్ శాఖకు బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అందులో భాగంగానే తాజాగా 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఈ వివరణ ఇంకో వారంలో క్లియర్గా దీని గురించి అయితే మళ్ళీ చర్చ జరుగుతుంది. ఇక మరో హెడ్డింగ్ చూస్తే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచి వయోపరిమితి పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం ఇచ్చిన నిరుద్యోగులు. ఇక్కడ గమనించవచ్చు ఈ ఫోటో. మరో హెడ్డింగ్ చూడండి. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు. ఇందులో మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ అని జూలై 10 నుంచి ప్రారంభమై ఆగస్టు 17 వరకు దీంట్లోకి అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఇక ఓసీ బీసీ అభ్యర్థులు 1,120 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 620 రూపాయలు చెల్లించాలి. ఆగస్టు 17 లాస్ట్ డేటు. ఇక ప్రస్తుతానికి ఎగ్జామినేషన్ డేటు అక్టోబర్ 2026 తాత్కాలికంగా షెడ్యూల్ చేశారు. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు tgpsc.gov.in అనేది. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఇవి. ఇక సెయిల్లో యంగ్ ప్రొఫెషనల్స్ 23 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, సిఏ, సిఎంఏ, ఎంబీఏ ఈ పూర్తి చేసిన వాళ్ళు 40 ఏళ్ళ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. జూలై 31 లాస్ట్ డేట్ అప్లికేషన్కి. సో దీన్ని కూడా ఒకసారి చూడండి. సిసిఐలో జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 148 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ పీజీ కానీ ఎంబీఏ, సిఏ, సిఎంఏ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 32 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి. జూలై 9 అప్లికేషన్ ప్రారంభం. జూలై 24 లాస్ట్ డేటు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 1,500, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 500 రూపాయల ఫీజు ఉంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలో పాఠశాలలు, కాలేజీల్లో పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు ఇతర పోస్టుల భర్తీ కోసం ఈ నెల 8వ తేదీన నిర్వహించాల్సిన డెమోను వాయిదా వేస్తుండ్రు. ఈ హైదరాబాద్లోని గురుకుల సెక్రటరీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు డెమోలను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది.
డెమోల నిర్వహణకు సంబంధించి సంస్థ నిర్ణయించే కొత్త తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఇక 10 నుంచి దోస్త్ ఇంట్రా కాలేజీ అడ్మిషన్లు. దోస్త్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు తాము చేరిన కాలేజీల్లోనే కోర్సు మార్చుకునేందుకు ఇంట్రా కాలేజీ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 10 నుంచి 13 వరకు విద్యార్థులు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఈ నెల 14న సీటు కేటాయిస్తారు. విద్యార్థులు కోరుకున్న కోర్సులో సీట్లు ఖాళీగా ఉంటేనే మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఒకవేళ ఇంట్రా కాలేజీ ఫేజ్లో కొత్త కోర్సు రాకపోతే ప్రస్తుతం ఉన్న పాత సీట్నే అలాగే కొనసాగిస్తారు. ఇక బీఈడీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 26-27 విద్యా సంవత్సరానికి బీఈడీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అపరాధ రుసుముతో ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు ఈ నెల 29 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక 10న ఓయూలో మెగా జాబ్ మేళా. 100కు పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జీవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో జాబ్ మేళా వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో 10th క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్న అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో దీనికి అటెండ్ కావాలనుకునే వాళ్ళు 9391927259 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. లేకపోతే 8466670308 అనే నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు. సవరించిన 8వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం విడుదల. 8వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో న్యాయ వ్యవస్థకు కలంకం తెచ్చే వివాదాస్పద అంశాన్ని తొలగించి కొన్ని నెలల తర్వాత తాజాగా పుస్తకాన్ని ఎన్సీఈఆర్టీ విడుదల చేసింది. ఈ పుస్తకంలో ఏమున్నదంటే న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశాన్ని చేర్చారు. దీన్ని ఇప్పుడు తొలగించి ఏం చేశారంటే అవినీతి అనే పదాలు తొలగించారు. దానికి బదులుగా న్యాయ సేవలు, ట్రిబ్యునల్ వంటి కొత్త విషయాలు చేర్చారు. పెద్ద ప్రశ్నలు సెక్షన్లో కూడా మార్పు చేశారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఎందుకు అవసరం అన్న ప్రశ్నకు బదులు సామరస్య సమాజానికి న్యాయం ఎందుకు ముఖ్యమైంది అన్న అంశాన్ని చేర్చారు. ఈ విధంగా అయితే సవరించి 8th క్లాస్ సోషల్ బుక్ను అయితే రిలీజ్ చేశారు. ఇక నర్సింగ్ ఆఫీసర్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. చిన్నారెడ్డికి నర్సింగ్ అభ్యర్థుల వినతి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఎంపికైన 332 మంది నర్సింగ్ అభ్యర్థులకు వెంటనే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంలో అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని వాపోయారు. వెబ్ కౌన్సిలింగ్ ఆలస్యం కావడంతో పోస్టింగ్ ఎక్కడ వస్తుందో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సర్కారు నిర్లక్ష్యంతో తమ పిల్లలు ఈ విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులను సంప్రదించినా సమాచారం ఇవ్వడం లేదని వాపోతురు. అనంతరం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇక ఫ్లాష్ న్యూస్ అంటే టీచర్స్కు సంబంధించి ఈ జూలై నెలాఖరులో రేషనైజేషన్తో కూడిన బదిలీలు జరిగే అవకాశం ఉంది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి కసరత్తు అన్నట్టు మనకు ఈ ఇన్ఫర్మేషన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కంపల్సరీ షేర్ చేయండి. మన ఛానల్కు సపోర్టివ్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.